హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. ఈ క్లాస్లో మనము ప్రీవియస్ ఎగ్జామ్స్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లోకి రిపీటెడ్గా వచ్చినటువంటి కొన్ని కాన్సెప్ట్ క్వశ్చన్స్లని మనము ఈ క్లాస్లో తెలియచేస్తున్నాము. మరి ఇంకా నెక్స్ట్ కూడా ప్రతిరోజు కూడా ఇలా రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ల నుంచి తీసుకొని మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అయితే మీకు ప్రాక్టీస్ చేయిస్తూ మళ్ళీ ఆ ప్రశ్నను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో భాగంగానే మొదటి ప్రశ్న ఇక్కడ ఉంటుంది. సో మై డియర్ టీచర్స్, సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అవ్వగా 485 మంది తప్పారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎంతమంది అని అడగడం జరిగింది. సో ఈ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్ రూపంలో కామెంట్లో తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. సో 30 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయండి మీ టీచర్స్. సో మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది తప్పారు, అంటే పరీక్ష ఫెయిల్ అయ్యారు. అయితే పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నది క్వశ్చన్ మై డియర్ టీచర్స్. సో లాస్ట్ 8 సెకండ్స్. ఓకే, మీరు కామెంట్ చేస్తూ ఉండాలి. రైట్, సో టైమ్ అప్. సో మై డియర్ టీచర్స్, మరి దీని ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే చూడండి, 35% పాస్ అయ్యారు అండ్ మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే 100% ఉన్నటువంటి దాంట్లో 35% క్వాలిఫై అయ్యారు. అంటే సో 65% పాస్ అవ్వనట్టే కదండి. సో 65% ఎగ్జామ్ తప్పినట్టు. మరి 65% వాల్యూ దేనికి సమానము? ఈ 455కు సమానము, 455. యూనిటరీ మెథడ్ కాన్సెప్ట్లు చేస్తున్నాం. అయితే మొత్తం విద్యార్థులు అడిగాడు. మొత్తం విద్యార్థులు ఎంతమంది అండి? 100%. కాబట్టి 100% వాల్యూ ఎంత? సో దీన్ని ఆన్సర్ చేస్తే మనకు 100%కి ఎంత అవుతుందని చెప్తాం. మరి ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్ ప్రకారం ఎక్కువ బై తక్కువ ఇంటూ 455. అండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రక్రియ చేస్తే చూడండి, ఇక్కడ 5 13 వస్తుంది. 5 13, 5 91. రైట్, ఇక్కడ 13 ఎక్కం 13, ఇక్కడ 13 7. సో 13 7. ఇక్కడ 100 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 700. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక దీర్ఘ ఘనము పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 6 మీటర్లు, 5 మీటర్లు మరియు 3 మీటర్లు అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటున్నాడు. మరి దీనికి సమాధానం కామెంట్ రూపంలో మీరు ఆన్సర్ చేయండి. సో యువర్ టైం స్టార్ట్ అయిందనమాట. సో జాగ్రత్తగా చదవండి. దీర్ఘ ఘనము మనకు ఎల్ ఇచ్చాడు, బి ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు. మరి దాన్ని ఆధారంగా చేసి దాని ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏ ఆప్షనో మన కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఓకే, 10 సెకండ్స్. రైట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి బిట్స్ మనకి ఎగ్జామ్లో వస్తుంటాయి. సో లాస్ట్ 4 3 2 1. సో టైమ్స్ అప్. రైట్ అమ్మా. సో మై డియర్ టీచర్స్, ఎక్సెప్ట్ చూడండి. మరి ఇక్కడ ఈ బిట్ ఏంటి? ఇక్కడ ఎడ్జిటీకి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ ఖచ్చితంగా మనకు మెన్సరేషన్లో భాగంగా క్యూబాయిడ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘఘనాన్ని మనకు క్యూబాయిడ్ అంటారు ఇంగ్లీష్లో. రైట్, మరి దీని యొక్క ప్రక్కతల వైశాల్యం లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి సార్ అంటే, సో ఏరియా ఇస్ ఈక్వల్ టు 2h ఆఫ్ ఎల్ ప్లస్ బి అనేది ఫార్ములా. 2 ఇంటూ ఎత్తు ఆఫ్ పొడవు ప్లస్ ఎడల్పు. సో 2h ఆఫ్ ఎల్ ప్లస్ బి ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 2h అంటే 2 ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడండి? వరుసగా అన్నాడు. సో పొడవు ఏమో 6, వెడల్పు ఏమో 5, ఎత్తు ఏమో 3. 2 ఇంటూ 3 ఆఫ్ ఎల్ ఎంత అమ్మా మనకు? ఎల్ వచ్చేసి 6 ప్లస్ 5. సో ఈజ్ ఈక్వల్ టు 2 3 6 అంటే 6 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 66 మీటర్ స్క్వేర్ ఆర్ చదరపు మీటర్లు లేదా స్క్వేర్ మీటర్స్ అంటాం. స్క్వేర్ మీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్ అని చెప్పొచ్చు. రైట్ మై డియర్ టీచర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. 66 అనేది ఇవన్నీ కూడా కావు. రైట్,
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రిభుజం ఏబిసిలో డిఈ ప్యారలర్ టు ద బీసీ, ఏడిఎక్స్ డిబి ఎక్స్ మైనస్ 2, ఏఈ అనేది ఎక్స్ ప్లస్ 2 మరియు ఈసీ అనేది ఎక్స్ మైనస్ 1 అయినా ఎక్స్ విలువ ఎంత అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ టీచర్. ఓకేనా, ఇది మనకు సిమిలర్ ట్రయాంగిల్స్లో భాగంగా వస్తుంది. ఇక్కడ ఎడ్జిటీకైనా స్కూల్ అసిస్టెంట్కైనా ఇంపార్టెంట్ బిట్టే. సో కొంచెం ఎడ్జిటీ వల్ల కొంచెం టఫ్గా అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీ ఆన్సర్ చేయండి. సో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టైం అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, జాగ్రత్తగా చదవండి. సో నేను కొంచెం హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా. సో ఇది ట్రయాంగిల్ అమ్మా. సో ఈ ట్రయాంగిల్లో ఏం చెప్తున్నాడు అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇది డిఈ అనుకుందాం. సో టైం మీరు ఆన్సర్ చేసేలోపు నేను డ్రాయింగ్ చేసుకున్నాను. ఓకే, రైట్. సో టైమ్ ఇస్ ఓవర్, టైమ్స్ ఆఫ్. రైట్ అమ్మా, ఒకసారి చూడండి. సో మై డియర్ టీచర్స్, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్లో డిఈ అనేది బీసీకి ప్యారలర్ అవుతుంది, అంటే సమాంతరం అవుతుంది. డ్రాయింగ్ చేసుకున్నాను. అయితే ఇందులో ఏమంటున్నాడు, ఏడి ఈజ్ ఈక్వల్ టు, ఏ నుంచి డి ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ అంట. ఆ తర్వాత డిబి అంటున్నాడు, డిబి ఏమో ఎక్స్ మైనస్ 2 అంట. ఆ తర్వాత ఏఈ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2 అండి. అండ్ ఈసీ వచ్చేసి ఎక్స్ మైనస్ 1 అంట, ఎక్స్ మైనస్ 1. సో మై డియర్ టీచర్, ఈ కాన్సెప్ట్ క్వశ్చన్స్ని బాగా అర్థం చేసుకుంటే, ఓకేనా, ఇక్కడ థేల్స్ థీరం ఆధారంగా ఏం చెప్తుంది సార్ అంటే ఏడి బై డిబి ఇస్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనే కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దీని గురించి మనం డెప్త్గా మాట్లాడుకుంటామండి థేల్స్ థీరంలో. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇది ఒక లైన్ అనేటటువంటిది, అంటే ఏదైనా ఒక భుజానికి సమాంతరంగా ఉన్నప్పుడు మిగతా 2 భుజాలు సమానమైనటువంటి నిష్పత్తిలో విభజిస్తుందని చెప్తోంది ఇక్కడ. అప్పుడు ఏబి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఎక్స్ ప్లస్ 2 బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇది ఒక కాన్సెప్ట్, థియరీ ప్రకారంగా చెప్తున్నా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంటే ఇదైతే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 2 ఇంటూ చేసుకున్నట్లయితే మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, 2కి 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఒకసారి ఇక్కడ పంపించుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే డైరెక్ట్గా ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చులేండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ మైనస్కి మైనస్ క్యాన్సిల్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది ఆన్సరు. ఆప్షన్ 3 ఇస్ రైట్ అని చెప్పొచ్చు. ఇంకొక మోడల్ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇక్కడ ఆప్షన్లో ఇచ్చినటువంటి విలువల్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే చాలు, సేమ్ రేషియో కనుక వస్తే దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఇది కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మై డియర్ టీచర్స్. ఈ క్వశ్చన్కి ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఒక దత్తాంశంలోని 9 రాశుల సగటు 45 అని లెక్కించబడినది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో ఆ 9 రాశుల అసలు సగటు ఎంత అని అడిగాడు సార్. సో ఒకసారి టైం స్టార్ట్ చేస్తున్నాను. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మై డియర్ టీచర్స్. సో ఇంకో విషయం ఏంటంటే మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ మన యాప్లో క్లాసెస్ పెట్టాము. దానికి సంబంధించి మన యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్ని, అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ప్రతిరోజు కూడా టెలిగ్రామ్లో కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, రైట్ అమ్మా. ఒకసారి టైం చెప్పనమాట, టైం అయిపోతుంది. రైట్, చూడండి మిత్రులారా, ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా వరకు ఏం చేస్తామంటే 9 రాశుల సగటు అంటే 9 × 45 అని రాసుకొని ఆ వచ్చిన రిజల్ట్కి 42కు బదులు 24కు బదులుగా 42గా పొరపాటుగా తీసుకున్నారు. 24కు బదులుగా 42 తీసుకున్నారు.
అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 24ను 42గా తీసుకున్నారు కాబట్టి 42ని సబ్ట్రాక్షన్ చేసి 24ని కలుపుతారు. వచ్చిన రిజల్ట్ మొత్తంలో నుంచి మళ్ళీ బై 9 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే 24కు బదులుగా 42 కలిపినరు. అంటే కలపాల్సింది 24, కలిపింది 42. అంటే తక్కువ కలపాల్సింది ఎక్కువ కలిపారు, తక్కువ కలపాల్సింది ఎక్కువ కలిపారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సగటులో నుంచి సగటు తగ్గుతుంది. అన్నీ కూడా తక్కువ ఆప్షన్సే ఉన్నాయి. మనం పొరపాటున ఏదో ఒకటి తీసుకుందాం అని కూడా లేదు. రైట్ అమ్మా. సో తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ అంటే 42లో నుంచి 24ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 18 వస్తుంది సార్. ఓకేనా? సో 18 వస్తుంది. ఆ 18 9 భాగాలు చేస్తే 2 వస్తుంది. ఆ 2ని అసలు సగటులో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి చాలు. సో 43 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ యావరేజ్. 43 మీ సమాధానం. 45గా లెక్కించబడింది. దేని ప్రకారంగా? 42ని పొరపాటుగా తీసుకున్నది. ఎక్కువ తీసుకున్నారు. ఎంత ఎక్కువ తీసుకున్నారు? 18 ఎక్కువ తీసుకున్నారు. బై 9 చేయండి. 9 భాగాలు కాబట్టి అందరికీ సమానంగా పంచండి. 2 వస్తుంది. ఆ 2ని దీనిలో నుంచి తీసేయండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 43. సో ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ టీచర్స్, ఒకసారి ఈ ప్రశ్న చూడండి. ఏమంటున్నాడు? ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేస్తారు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేయవలసిన బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? కాలం పని పైన ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది మై డియర్ టీచర్. సో మీ టైం స్టార్ట్ చేశాను. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, రైట్. మళ్ళీ చెప్తున్నాము, 2 రాష్ట్రాలకు సంబంధించి మన క్లాసులు అనేవి తెలంగాణ క్లాసులు కానీ ఆంధ్రప్రదేశ్ క్లాసులు కానీ అకాడమిక్ బుక్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాము. సార్ ఇప్పుడు కొన్ని క్లాసెస్ ఉన్నాయి అంటే అవి నేర్చుకునే లోపు మిగతా క్లాసెస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ అవుతాయి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదన్నమాట. ఓకే, రైట్. సో లాస్ట్ 5 seconds, 4 and 3 2 1. సో టైమ్స్ అప్ అండి. రైట్ మై డియర్ టీచర్స్, ఒకసారి చూద్దాం. రైట్, చూడండి. ఏ కామా బీలు ఇద్దరు కలిసి అంటున్నాడు. ఇద్దరు కలిసి ఒకరు పనిని 12 రోజులలో చేస్తారంట. 12 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకే, మరి అదే పనిని ఏ ఒక్కడే 20 daysలో పూర్తి చేస్తాడంట. 20 daysలో. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇది ప్రశ్న, ఇది క్వశ్చన్. సో మై డియర్ టీచర్, నేనన్నా చాలాసార్లు చెప్పాను మీకు ఈ కాన్సెప్ట్. దాని యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 12 20ల ఎల్సిఎం వచ్చేసి 60 అండి. 60 ఈజ్ యువర్ ఎల్సిఎం. 60 ఈజ్ యువర్ ఎల్సిఎం. 60 వస్తుంది. రైట్. మరి 60 అనేది మనకు ఎల్సిఎం వచ్చింది కదమ్మా. రైట్. 60 అనేది మీకు ఎల్సిఎం 60. ఇప్పుడు ఏం చేసుకుంటాం మనం ఈ కాన్సెప్ట్ ప్రశ్నను? 60 పుస్తకాలు అనుకుంటాం. ఇవి డేస్ కదా. రైట్, ఇవి డేస్. 60 పుస్తకాలను 12 రోజులలో ఏ మరియు బిలు ఇద్దరు కలిసి చదువుతారు. ఓకే, 60 పుస్తకాలను ఏ ఒక్కడే 20 రోజుల్లో చదువుతాడు. ఓకే. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చేస్తున్నానో ఇది పూర్తి పనిగా భావిస్తున్నాను నేను. ఈ 60 పుస్తకాలను 12 రోజుల్లో ఏ బీలు కలిసి చదవడం అంటే వీరి యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 12 5 60 అంటే రోజుకు 5 పుస్తకాలు చదువుతారు ఇద్దరు కలిసి. ఇదొక మెథడ్. ఇప్పుడు 20 అంటే ఏ ఒక్కడే రోజుకు 3 పుస్తకాలు చదువుతాడు. ఎస్, 23లో 60 కాబట్టి. ఇప్పుడు బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చదువుతాడు? బి ఒక్కడే అంటే ఇద్దరు కలిసి 5 అయినప్పుడు, ఏ ఒక్కడే 1 అయినప్పుడు, 3 అయినప్పుడు బి ఒక్కడే 2 కదా. రోజుకు 2 పుస్తకాలు చదువుతాడు కదా. రైట్, క్లియర్. అప్పుడు 60 పుస్తకాలు బి ఒక్కడికే ఇచ్చి అవి కంప్లీట్ చేయ్యా అంటే రోజుకు 2 పుస్తకాల చొప్పున 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇలాంటి బిట్స్ వస్తాయి. నేను ఇలా ఇస్తున్నానంటే మీరు అర్థం ఏం చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఉందో, దీని పుట్టుపూర్వతలు ఏంటో అక్కడ నుంచి మళ్ళీ మీరు కొంచెం విపులంగా నేర్చుకున్నట్లయితే మీకు 100కి 100% బిట్లు ఎగ్జామ్లో చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మై డియర్ టీచర్.
సో ఈ క్వశ్చన్ ఏంటి చూడండి, ఒక త్రిభుజము ఎత్తు దాని భుజానికి 2 రెట్లుగా ఉంది. ఒక త్రిభుజం ఎత్తు అనేది, ఒక త్రిభుజం యొక్క ఎత్తు అనేది హింట్ ఇస్తున్నాను. దాని భూమికి లేదా దాని భూమికి 2 రెట్లుగా ఉందంట. భూమికి 2 రెట్లు. త్రిభుజ వైశాల్యం 625 సెంటీమీటర్ స్క్వేర్స్ అయినా త్రిభుజం యొక్క భూమి పొడవు ఎంత? త్రిభుజం యొక్క భూమి పొడవు ఎంత? సో ఇది క్వశ్చను. మీ టైం స్టార్ట్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా చేయండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. త్రిభుజం యొక్క ఎత్తు అనేది, ఈ ఎత్తు అనేది భూమికి 2 రెట్లు ఉంది. అయితే ఆ త్రిభుజ వైశాల్యం కూడా ఇస్తున్నాడు మీకు 625 సెంటీమీటర్ స్క్వేర్ అని. అయితే ఆ త్రిభుజం పొడవు ఎంత, ఆ భూమి పొడవు ఎంత అంటున్నాడు. సో జాగ్రత్తగా చేయండి మై డియర్ టీచర్స్. రైట్. సో టైం దగ్గర పడింది. ఓకే రైట్, యువర్ టైం స్టాప్. సో మై డియర్ టీచర్స్ ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు సార్ అంటే, ఇదిగో త్రిభుజం ఇచ్చాడు. ఓకే, ఈ లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. సో ఎత్తుగా ఇలాగ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఇది 2x, ఇదేమో x. భూమి x అయితే ఎత్తు రెట్టింపు కాబట్టి 2x అవుతుంది. ఎస్ 2 రెట్లు, సారీ రెట్టింపు 2 రెట్లు అన్నాడు, రెట్టింపు కాదు 2 రెట్లు కాబట్టి 2x అవుతుంది. అప్పుడు 1/2 ఇంటూ BH అనేటటువంటిదే త్రిభుజ వైశాల్యానికి సూత్రం. సో కాబట్టి 1/2 ఇంటూ B అంటే ఎంత అండి? B అంటే బేస్ x, h అనేది 2x ఈజ్ ఈక్వల్ టు 625. 625 చూడండి, 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 25. ఆప్షన్ 1 25 సెంటీమీటర్స్. ఎస్, ఎందుకంటే భూమి ఎక్సే కదా. 625 యొక్క వర్గమూలం 25 కదా. స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి మై డియర్ టీచర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఐ థింక్ మనకు 30 సెకండ్స్ కూడా అవసరం లేదు. 30 సెకండ్స్ అవసరం లేదు, 20 సెకండ్స్ చాలు. ఒకసారి క్వశ్చన్ చూడండి. మొదటి 99 సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత? మీ టైం స్టార్ట్. మొదటి 99 సహజ సంఖ్యల సగటు ఎంత అని అంటున్నాడు. సో వెరీ ఈజీ, చూసి చెప్పొచ్చు, అయినా 20 సెకండ్స్ తీసుకోండి. ఓకే, మొదటి 99 సహజ సంఖ్యల సగటు. సో వెరీ వెరీ ఈజీ, చూసి చెప్పొచ్చు ఆన్సర్. ఓకే, టైమ్ ఈజ్ అప్. సో టైమ్స్ అప్. యువర్ ఆన్సర్ ఈజ్ 50. యువర్ ఆన్సర్ ఈజ్ 50. ఎలా సార్? మీకు ఒకసారి నేను ఇలా గుర్తు చేస్తానండి. మొదటి 99 సహజ అన్నాడు కాబట్టి 1 నుంచి 99 వరకు వస్తుంది. అయితే ఇప్పుడు చూడండి మై డియర్ టీచర్, ఇక్కడ 1 2 3 4 99 వరకు అంటే మనం 1 + 2 + 3 ఇలా చేసుకుంటూ పోతే 99 వరకు ప్లస్ చేసి బై 99 చేయాలి. ఇది ప్రొసీజర్. కానీ ఇవన్నీ చేయకుండా మనం షార్ట్కట్ చెప్పాము. ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, మొదటి నెంబరు 1, లాస్ట్ నెంబరు 99 బై 2. ఎప్పుడైతే ఇచ్చినటువంటి సంఖ్యలు వరుస క్రమంలో ఉన్నాయో, ఎప్పుడైతే ఇచ్చినటువంటి సంఖ్యలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫాలో అవుతున్నాయో అప్పుడు మనం ఈ కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం. సో 1 + 99/2 అంటే 100/2 ఈజ్ ఈక్వల్ టు 50. దట్ ఈస్ ఆప్షన్ 1. ద 50 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఒక్కసారి రిపీట్ చూడండి. సో ఇది మనకు చూద్దాం, కొంచెం ఎక్కువ ఇద్దాం. సో 30 సెకండ్స్ ఇస్తున్నాను. క్వశ్చన్ ఒకసారి చదివి కొంచెం టైం ఆగుతాను. చూడండి అమ్మా, 2 సంఖ్యల యొక్క గాసాకా మధ్య భేదము 133. అయితే గాసాకాకి 20 రెట్లు మరియు వానిలో ఒక సంఖ్య 35 అయిన రెండవ సంఖ్య ఇది. ఇది 2022 తెలంగాణ టెట్లో వచ్చినటువంటి ప్రశ్న. మరి దీని సమాధానం ఎలా చేస్తాం అనేది ఒకసారి టైం స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. రైట్ అమ్మా, టైం స్టార్ట్ అయింది. ఓకే, చూద్దాం. సో ఈ మోడల్ అనేది యాక్చువల్గా అకాడమీ టెక్స్ట్ బుక్స్లో లేవు. మనం కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో చెప్పాల్సినటువంటి కాన్సెప్ట్ అంతా బుక్ వైజ్గా చెప్పి అడిషనల్గా ఏదైతే ఇలాంటి మోడల్ క్వశ్చన్లు కానీ ఇంకా డిఫరెంట్ వే కానీ ఏదైనా ఉంటే అవి కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తానమ్మా. రైట్. సో ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ ఓవర్. టైమ్స్ అప్.
రైట్ మై డియర్ టీచర్స్, ఒకసారి చూద్దామంటే ఒకసారి చూడండి. సో ఎప్పుడైనా సరే మనం మాట్లాడుకున్నాం క్లాస్లలో ఎల్సిఎం హెచ్సిఎఫ్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఏ రెండు సంఖ్యలైనా తీసుకోండి. ఉదాహరణకు ఎగ్జాంపుల్గా 6,8 తీసుకున్నాం. దీని ఎల్సిఎం వచ్చేసి మనకు 24, దీని హెచ్సిఎఫ్ వచ్చేసి 2. ఒకసారి చూద్దాం, మీరు చేసినా వస్తుంది, టైం ఎందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. సో ఇక్కడ 8 16, 8 24 కాబట్టి జస్ట్ 6 4 24, ఎల్సిఎం వచ్చేసి 24. ఇక్కడ ఈ ఎల్సిఎం అనేది ఈ సంఖ్య చేత కూడా భాగించబడుతుంది, మరియు ఈ ఎల్సిఎం అనేది 8 చేత కూడా భాగించబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ సంఖ్య అనేది ఈ ఎల్సిఎం అనేది 2 చేత కూడా భాగించబడుతుంది. ఇచ్చిన సంఖ్యలు హెచ్సిఎఫ్ చేత కూడా భాగించబడతాయి. అయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఎల్సిఎం ఇవ్వలేదు, హెచ్సిఎఫ్ ఇవ్వలేదు, వాటి మధ్య రిలేషన్తో మాట్లాడుతూ ఇచ్చాడు. సో ఒకసారి చూడండి మిత్రులారా, ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, కాసాగ్ అనేది గాసాబాలకు మధ్య పేరు, అంటే ఎల్సియానికి మరియు హెచ్సిఎఫ్కి, ఓకే, హెచ్సిఎఫ్కి L - H రాస్తున్నా, హెచ్సిఎఫ్కి మధ్య భేదం 133. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇంకోటి ఏమన్నాడు సార్ అంటే కాసాగ్ అనేటటువంటిది గాసాబాకి 20 రెట్లు అన్నాడు. సో ఇందాక చేసినటువంటి 6 8ల ఎల్సిఎం 24, హెచ్సిఎఫ్ 2, ఈ 24 అనేది 2కి ఎన్ని రెట్లు? 12 రెట్లు. ఖచ్చితంగా ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ చేత భాగించబడుతుంది మిత్రులారా, ఏ రెండు సంఖ్యలు తీసుకున్నప్పటికీ. కాబట్టి ఇక్కడ 2 12 24 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను సార్ అంటే L = LCM = 20 × HCF, 20 × HCF. సో ఇలా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, L = 20 × H కాబట్టి ఇక్కడ 20 × H - H = 133. అప్పుడు 20Hలో నుంచి 1H పోతే 19H = 133. అప్పుడు 19 1s 19 7s. సో H = 7. H = 7. ఓకే, ఇప్పుడు H = 7 వచ్చింది అంటే హెచ్సిఎఫ్ 7 వచ్చింది. ఆ రెండు నెంబర్లు కూడా 6 8లను కూడా హెచ్సిఎఫ్ భాగిస్తుందని మాట్లాడుకున్నాం. మరి ఇందులో ఏ సంఖ్య 7 చేత పోతుంది అంటే ఇవి 2 కావు, కానీ ఇవి 2 పోతాయి. మళ్ళీ ఇక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చాడు చూడండి. ఒకవేళ ఇచ్చిన సంఖ్యల్లో హెచ్సిఎఫ్తో భాగించబడితే వెంటనే చెప్పొచ్చు 42 28 అని, కానీ ఇవి 2 కూడా 7తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి అప్పుడే మనం చెప్పలేము. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఇది ఒక మెథడ్, జాగ్రత్తగా నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు 7 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే మనకి ఇక్కడ 20 టైమ్స్ అన్నాడు కదా L = అప్పుడు L = ఇక్కడ పెట్టేస్తాం 20 × 7 = 140. సో అప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 140 వచ్చింది. L = చేస్తే LCM 140 వచ్చింది. మరి 140 ఈ రెండు సంఖ్యలలో ఏ సంఖ్య చేత భాగించబడుతుంది? 42తో భాగించబడుతుందా అంటే లేదు, 42తో భాగించబడదు. కాబట్టి 28 ఆన్సర్. ఎందుకంటే ఈజీగా చెప్తున్నా, ఆ సంఖ్యల చేత భాగించబడుతుంది కదమ్మా ఎల్సిఎం, కాబట్టి చెప్పొచ్చు. సార్ లేదు మాకు ప్రొసీజర్ ఇంకా చేయండి అంటే ఆ రిలేషన్ గురించి కాస్త మాట్లాడుకుంటే ఒకసారి L = మనకు ఎంత వచ్చింది, L = 140 వచ్చింది కదా. సో ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ 35, ఇంకోటి X, LCM × HCF 7. సో X = 140 × 7/35. 7 1 7 5 5 1 5 2 10 5 8 40. Then X = 28. It is clear. Okay my dear teachers, and the next question చూద్దాం. సో x² - 3x + 1 x does not equal to 0 అయినా x + 1/x విలువ ఎంత? ఇది TSDSC 2017 SGT పేపర్లో వచ్చినటువంటి ప్రశ్న. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, యువర్ టైం స్టార్ట్ అన్నమాట. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, చాలా క్లియర్గా ఉంటుంది. ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి, చాలా సులభం. కొన్ని ప్రశ్నలకు డైరెక్ట్ అంటే వెనక్కి నుంచి ఇండైరెక్ట్గా రావడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో ఒకసారి ట్రై చేయండి. ఓకే
రైట్. ఓకే, 5 4 3 2 1. ఓకే, సో మై డియర్ టీచర్స్, మీ టైం అనేది స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ దీన్ని ఒకసారి ఆలోచిస్తే, సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రకారం ఇంటూ చేస్తే 1 రావాలి, కలిపితే మనకు 3 రావాలి, అవన్నీ వద్దు, చాలా ప్రొసీజర్ కాబట్టి. సో దీని ఆన్సర్ ఇక్కడలో 1 ఉంది. ఓకే, సో కొంచెం ఆలోచిస్తే మధ్యలో 3 ఉంది కాబట్టి ఈ రెండిట్లోనే ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఒకటి గమనిస్తూ, ఎందుకంటే అక్కడ ఇది ఇంటూ చేస్తే వస్తుంది చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు నేను ఒకసారి 2 తీసుకుని ప్రయత్నం చేస్తా, 2 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, ఇది ఎల్సిఎం ఎక్స్ అయ్యి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1x x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x అక్కడ పంపితే 2x అవుతుంది. రైట్ అమ్మా? అప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇది ఇక్కడ పంపించుకుంటాము, -2x ప్లస్ 1 అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ వచ్చింది, కానీ అక్కడ అది లేదు. సో ఒకసారి చూడండి, ఎందుకు 2 పెట్టి చూపించానంటే మీకు అర్థం కావాలని. ఇదే మెథడ్లో ఒక్కసారి 3 పెట్టి చూడండి. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టినట్లయితే ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ వస్తుంది ఎల్సిఎం, ఇక్కడ మనకు ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 1 అయితే 1x x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది 3తో ఇంటూ చేస్తే ఏమవుతుందమ్మా, ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. 3xని ఇక్కడ పంపించండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ వచ్చిందా లేదా? ఎస్. కాబట్టి ఆప్షన్ 3, అది ఆన్సర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఒక్కొక్క గదిలో 21 చొప్పున కొన్ని ధాన్యపు బస్తాలు కలవు. ఆ బస్తాలను ఒక్కొక్క గదిలో 16 లేక 20 బస్తాలు ఉండేటట్టు చేయగా ప్రతిసారి 4 బస్తాలు మిగిలిపోతున్నాయి. అయితే మొత్తం బస్తాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో మీ టైం స్టార్ట్ అయింది. అసలు లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు, చూసి ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో చివరి ప్రశ్న కాబట్టి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిమైండ్ చేస్తున్నాను. మన యాప్లో అన్ని క్లాసులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెక్స్ట్ బుక్ వైజ్గా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మన క్లాసెస్ కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మన యాప్ యొక్క లింక్ని, టెలిగ్రామ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో జాయిన్ కావచ్చు అప్డేట్స్ కోసం. సో ఓకే మై డియర్ టీచర్స్, టైమర్తో పని అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం. సో ఒక్కొక్క గదిలో 21 చొప్పున కొన్ని ధాన్య బస్తాలు ఉన్నాయి. సో 21 చొప్పున కొన్ని గదుల్లో ధాన్య బస్తాలు ఉన్నాయి. అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి అంటున్నాడంటే, 21 చొప్పున ఉన్నాయి. అవి 2 రూమ్లు కావచ్చు, 3 రూమ్లు కావచ్చు, 4 రూమ్లు కావచ్చు, 5 రూమ్లు కావచ్చు. అయితే ఇచ్చిన వాటిలో ఏది 21 చేత క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్. గుడ్డిగా చెప్పాలంటే ఒక ఆప్షన్. సో ఇదొక్కటే డివిజిబుల్ అవుతుంది. 84 ఈజ్ యువర్ ఆన్సర్. ఒకే మెథడ్. లేదు సార్ మాకు ఇంకా కొంచెం క్లారిటీ కావాలనుకుంటే, సో ఏం లేదమ్మా చూడండి, 4 బస్తాలు మిగిలిపోతున్నాయి కాబట్టి 4 మైనస్ చేయండి. ప్రతి దాంట్లో నుంచి 4 మైనస్ చేయండి, చేస్తే 76. 4 మైనస్ చేయండి 80. 4 మైనస్ చేయండి 72. ఇంకేమంటున్నాడు, 16 లేక 20 బస్తాలు ఉండేటట్టు. 16 లేక 20 బస్తాలు ఉండేటట్టు అంటే దీని ఎల్సిఎం ఎంత? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 16 and 20? దట్ ఈస్ 80 సార్, దట్ ఈస్ 80. సో ఇక్కడ ఉంది 80. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే 4 బస్తాలు మిగులుతాయి కాబట్టి 4 తీసేస్తే రిమైనింగ్ దాంట్లో ఆన్సర్. అది ఆన్సర్ టీచర్. ఓకేనా? సో క్లియర్. సో దిస్ ఈజ్ కాన్సెప్ట్. అంటే ఒకవేళ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినా కూడా 80 వస్తుంది, తర్వాత మిగులుతాయి. ఒకవేళ 16 చొప్పున మీరు పెట్టుకుంటూ పోతే 5 గదులలో పెడతారు, 4 బస్తాలు మిగులుతాయి. ఓకే, 20 చొప్పున పెట్టుకుంటూ పోతే 4 గదుల్లో పెడతారు, మళ్ళీ 4 బస్తాలు మిగిలిపోతాయి. ఓకేనా మై డియర్ సిస్టర్?
ఇది కాన్సెప్ట్. నా క్లాస్, నా ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా మీకు నచ్చితే లైక్ చేస్తూ మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీతో నేను ఇలాంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.